సార్ ఇప్పుడు మీరు అలా ఒబెసిటీ ఉన్నా ఓవర్ వెయిట్ ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ చేయటం బెటరు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒకసారి గమనించుకొని అది మీ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల లేకపోతే ఏంటనేది చూసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నారు. కానీ చాలామంది వెయిట్ లాస్ సెంటర్స్కి నేమ్స్ నేను చెప్పను కానీ వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు కానీ యూస్ కనిపించట్లా. మళ్ళీ ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ పాపం వాళ్ళకి సొల్యూషన్ దొరకట్లేదు. మరి దీనికి సొల్యూషన్ లేదంటారా? చక్కని క్వశ్చన్ అడిగారండి మీరు. యాక్చువల్గా ఇది చాలా బర్నింగ్ ఇష్యూ యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నేను యాజ్ ఎ డాక్టర్ జస్ట్ ఇన్స్టాలో ఓపెన్ చేస్తే ఎన్ని రన్నింగ్ ప్రోగ్రామ్స్ వస్తాయంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్. ఐ కాంట్ ఈవెన్ బిలీవ్ దట్ సమ్ పీపుల్ విల్ టాక్. వాళ్ళ కింద వాళ్ళ పేర్లు వేసుకోరు, వాళ్ళు ఏం డిగ్రీలో కూడా వేసుకోరు, జస్ట్ దే విల్ టాక్ అంతే. అట్లీస్ట్ నేను చూసే వాళ్ళకి ఎలా ఉండాలంటే అట్లీస్ట్ ఏంటి వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటని చూస్తే ఐ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ బికాస్ ద పేషెంట్స్ ఆర్ గోయింగ్ టు ద కరెక్ట్ పర్సన్స్ అని. ఇప్పుడు వాట్ ఎవర్ ద వెయిట్ లాస్ అంటే ఇప్పుడు గుడ్ డాక్టర్స్ దే విల్ డూ ద వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఇన్ దేర్ ఓన్ సెంటర్స్. ఓకే, అది డెఫినెట్గా ఎంకరేజబుల్ బికాస్ ఇట్ ఈస్ దే ఆర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ డాక్టర్ లైక్ స్పెసిఫికలీ ఇఫ్ ఎండోక్రైనాలజీ, ఇఫ్ ఎనీ డాక్టర్ హెస్ బీన్ ప్రాక్టీసింగ్ ఆర్ డయాబెటాలజిస్ట్, ఎనీవన్ హూ హెస్ బీన్ ఎక్కడైతే ఇది ఉందో సీనియర్ డాక్టర్స్ who has been running these centers from many days, for those people definitely they can go to them because ఏంటంటే ఒక డాక్టర్ గైడెన్స్లో ఇది తీసుకుంటే డెఫినెట్గా రిజల్ట్స్ అనేది కొంచెం ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేసికల్ కాస్ట్ ఎఫెక్టివ్ థెరపీ అవ్వాలండి ఏదైనా. ఇట్ షుడ్ నాట్ బి మన చాలామంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ పాపం దే విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ మంత్లీ శాలరీ బట్ దే విల్ కీప్ 20 to 30% ఒబిసిటీ ఈ సెంటర్స్ మీద పెట్టేస్తున్నారు. అవును, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ది షుడెంట్ అంటే అది మాత్రం చాలా తప్ప నేను అంటాను. ఓకే, సో ఫస్ట్ ఏంటనేది మీరు వెళ్ళండి, గో టు దట్ సెంటర్, జస్ట్ ఆస్క్ దెమ్ వెదర్ యూ కెన్ గో 2-3 days యూ వాంట్ టు జస్ట్ సీ ద సెంటర్ ఆఫ్ ఇట్ వర్క్స్ లైక్ ఎవరు దాంట్లో సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఎవరు అండ్ డాక్టర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు క్యాంపెయిన్స్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళారు ఇంతకు ముందు దానికి, సో అది ఎట్లా ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్, ఫస్ట్ మీ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ విల్ ఇట్ బీ దేర్ లైక్ దట్, అంటే ఏదైతే క్లోజ్ అయ్యారో వెయిట్ అలానే ఉంటారా, అది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మా మెడిసిన్ ఇప్పుడు నార్మల్గా ఏంటిదంటే ఇప్పుడు చూసుకుంటే దర్ ఆర్ సమ్ మాలిక్యూల్స్ అండి, కొన్ని డ్రగ్స్ వచ్చినాయి ఇప్పుడు మన దగ్గర కూడా. మన ఇండియా ఇంతకుముందు యూఎస్ఏలో ఉండే, ఇప్పుడు మన దగ్గర కూడా చాలా వచ్చినాయి డ్రగ్స్. అయితే ఏంటంటే కొంచెం కాస్ట్లీ డెఫినెట్గా కంపేర్ టు నార్మల్ మెడిసిన్స్తో పోల్చుకుంటే కొంచెం కాస్ట్లీ డ్రగ్స్ అయితే, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ షోయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అయితే ఇదేంటి ఎప్పుడైతే ఈ డ్రగ్ కూడా ఆపేసినా డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ వెయిట్ పుటప్ అనేది అవుతాం డ్రగ్ వల్ల అయినా దేనివల్ల అయినా. అలాగే ఒక ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు కూడా సెట్ అయిన తర్వాత వన్స్ వీ క్లోజ్ దాట్ డెఫినెట్లీ దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ మళ్ళీ వెయిట్ పుటప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ దే విల్ బి నాట్ గైడెడ్ ఇన్ ఎ కరెక్ట్ వే. సో ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి దే వాంట్ అంటే ఇదేంటి దే ప్రోగ్రామ్స్ దే ఆర్ ఇన్ వాట్ వే దే ఆర్ రన్నింగ్ వీఆర్ నాట్ అవేర్. వాళ్ళు షార్ట్ టర్మ్ గెయిన్ గురించి చేస్తున్నారా ఫ్రమ్ ప్రోగ్రామ్ సైడ్ ఆర్ లాంగ్ టర్మ్ గెయిన్ వీఆర్ నాట్ అవేర్. బట్ వాట్ ఐ వాంట్ టు జస్ట్ టెల్ టు ద పేషెంట్స్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు రెడ్యూస్ ద ఒబెసిటీ అయితే ఫస్ట్ యూ ఆల్వేస్ కన్సల్ట్ ద డాక్టర్. ఓకే, అండ్ ఒపీనియన్ తీసుకోండి, ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, ఈజ్ ఇట్ ఏ కరెక్ట్ వే ఆర్ నాట్. ఓకే, ఒకవేళ మీరు సెంటర్కే వెళ్ళాలనుకుంటున్నారు ప్లీజ్ కాంటాక్ట్ ఇన్ దట్ సెంటర్, డాక్టర్ ఉన్నారా, ఎవరైనా ఎన్రోల్ అయ్యే ఆ సెంటర్స్లో డాక్టర్స్ ఉన్నారా, ఆర్ ఇట్స్ ప్యూర్లీ రన్ బై నాన్ డాక్టర్స్, ప్లీజ్ చూసుకోండి అది. ఇఫ్ సమ్ డాక్టర్ ఈస్ బీన్ దేర్ ఓవర్ దేర్ హూ ఈజ్ ఆర్గనైజింగ్ దట్ జస్ట్ యూ కెన్ గో టు ద వాళ్ళ ఇవన్నీ వాళ్ళ క్రెడెన్షియల్స్ ఇవన్నీ చూసుకొని యూ కెన్ డిసైడ్ అబౌట్ ఇట్. మేము అవన్నీ చూడం సార్, మేము జస్ట్ ఏ హీరోయిన్ వచ్చి నేను లావుగా ఉన్నాను నేను ఇప్పుడు ఇలా అయిపోయాను మీరు పలానా దాంట్లో చేరండి అందంగా తయారవండి అంటే అది అట్రాక్టింగ్గా ఉంటుంది. ఈ మాటలు మాకు అట్రాక్టింగ్గా లేవు సార్. కరెక్ట్ అండి, ఇప్పుడు ఏ తీసుకున్నా కూడా మీరు అంది కరెక్ట్. ఎవ్రీ వన్ గెటింగ్ సమ్ సెలబ్రిటీస్ అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ సార్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, సమ్ మైట్ బి రియలీ ట్రూ, సమ్ మైట్ బి ఫాల్స్. ఓకే, బట్ నేనేం చెప్తున్నా అంటే అల్టిమేట్గా వీఆర్ నాట్ గెటింగ్ ఆల్ దిస్ ఫర్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీఆర్ స్పెండింగ్ అవుట్ ఆఫ్ అవర్ పాకెట్. సో మీరు చేసే ప్రతి ఇన్కమ్కి స్పెండ్ చేసే ప్రతి మనకి ఆర్ యూ గెటింగ్ ద డిజైర్డ్ రిజల్ట్స్, చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి లేదో మీరే చూసుకోండి. అండ్ వెన్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద కరెక్ట్ ప్లేస్ అంటే మీకు ఎక్కడైతే రాంగ్ జరుగుతుందని అనిపిస్తే ప్లీజ్ కమ్ బ్యాక్ అంతే. రైట్, థ్యాంక్ యూ.